ఢిల్లీకి సంబంధించింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆయన ఓడిపోయారు, ఆయన పార్టీ ఓడిపోయింది. 12-13 సంవత్సరాలుగా దేశంలో వస్తున్నటువంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్స్ ఎట్లా చూడొచ్చు? అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఓటమి చెందడం దేశానికి నష్టం కాదంటారా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఆయన అధికారంలోకి వచ్చాడు. 2013లో ఫస్ట్ వచ్చాడు, 2017లో మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళాడు. సో 2013లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన నిజంగా అవినీతి మీద పోరాటం చేస్తానని వచ్చాడు, ప్రజలు నమ్మారు. అతను ఈ మొహల్లా క్లినిక్స్ కానీ లేదా ఈ స్కూళ్ళకి సంబంధించి కానీ కొంత గట్టిగానే పనిచేశాడు. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతవరకు అరవింద్ కేజ్రీవాల్ ఒక రకంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని కొంత తనకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ఆయన చేశాడు, పని కూడా చేశాడు. కానీ ఆ 2015 తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణం ఏదైతే ఉందో 2020 వరకు అది అతనిలోని పదవీకాంక్షను బయటికి తీసుకొచ్చింది. నేను ఇక్కడ 2 సార్లు గెలిచాను కాబట్టి ఈరోజు నన్ను దేశవ్యాప్తంగా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. సో నేను దేశవ్యాప్తంగా వెళ్ళాలి. సో ఆ దేశవ్యాప్తంగా నేను వెళ్ళాలి, అది కూడా అతి వేగంగా వెళ్ళాలి అని ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాల్లోనే ఆయన తప్పటడుగు వేశాడు. ఈరోజు అతి తక్కువ సమయంలో జాతీయ పార్టీ హోదా దక్కించుకున్నది ఆప్. కమ్యూనిస్టులకి వీళ్ళందరికీ సమయం పట్టింది, కానీ ఆప్ అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీ హోదా తప్పింది. సో నువ్వు ఎలక్షన్లలో గోవాలో పోటీ చేస్తున్నావు, గుజరాత్లో పోటీ చేస్తున్నావు, హర్యానాలో నువ్వు బలం పెంచుకున్నావు, పంజాబ్ గెలుస్తున్నావు. ఈ నేపథ్యంలో ఆప్ని ఒక బలీయమైన కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగించాలన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో ఆయన కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఆ ఒడిదొడుకులు ఎదుర్కోవడం, ఆ ఒడిదొడుకుల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అతను 2020లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన తప్పులన్నీ చేశాడు. 2020లో అధికారంలోకి రావడం, చేయాల్సిన తప్పులన్నీ, ఎందుకంటే నేను ఈ స్థాయికి రావాలి, ఇలా ఎదగాలి అని అంటే నాకేం కావాలి, డబ్బులు కావాలి, నిధులు కావాలి, ఈ విషయాలన్నీ ఆయనకి అర్థమయ్యాయి. సో అర్థమయ్యి వాటి మీద దృష్టి కేంద్రీకరించడం ఆయన మొదలుపెట్టాడు. ఆ దృష్టి కేంద్రీకరించడంలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ టైంలో ఫస్ట్ తప్పటడుగు లిక్కర్ స్కామ్లో వేశాడు. డబ్బులు కావాలి, గోవా ఎన్నికలకు డబ్బులు కావాలి, పంజాబ్ ఎన్నికలకు డబ్బులు కావాలి, అక్కడ తప్పటడుగు వేశాడు. ఏ వ్యవస్థని నేను మారుస్తాను, అవినీతి వ్యతిరేకం ఒక ఎత్తు, రాజకీయాలలో ధన ప్రభావాన్ని నేను తగ్గిస్తాను, సామాన్య ప్రజలకి చేరువై నేను విజయాన్ని సాధిస్తానని ప్రకటనతో వచ్చాడో అక్కడి నుంచి ఆయన దారి తప్పాడు. గోవా ఎన్నికల తర్వాత దారి తప్పిన తర్వాత నీ మీద స్కామ్ బయటకు వచ్చిన తర్వాత, నీ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అంటి పెట్టుకొని 2 ఏళ్ళు కొనసాగడం, సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒక ఆటగా భావించడం. ఆఖరికి సుప్రీంకోర్టు నువ్వు చావో, నిన్ను చంపను, అట్లని బతికించను అన్న రీతిలో తీర్పిచ్చింది. బెయిల్ ఇస్తూనే నువ్వు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అన్నట్లు చెప్పింది. సో ఆ 5 ఏళ్లలో ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, కోవిడ్ సమయంలో నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీ అనుకొని నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని బీహారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళని మీరు అర్జెంటుగా బస్సులు ఎక్కిచ్చేసి బయటికి పంపించి, బస్సులు ఇకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి బస్సులు తెప్పించి బలవంతంగా ఢిల్లీ సరిహద్దులు దాటించి అక్కడ మొదలైన ఆయన తప్పులు ఒకదాని తర్వాత ఒకటి ఏ సామాన్య ప్రజలకి ఆయన దగ్గర అనుకున్నాడో అదే సామాన్య ప్రజల నుండి నెమ్మదిగా దూరం కావడం మొదలైంది. ఆ దూరం కావడంలోనే శీస్ మహల్ వ్యవహారం కూడా అరవింద్ కేజ్రీవాల్ని నిజంగా రోడ్డు మీద నిలబెట్టేసింది. నేను నా మారుతి 800లో తిరుగుతా, నేను నా ఇంట్లో ఉంటా అని మాటలు చెప్పిన వ్యక్తి ఒక 40-50 కోట్ల రూపాయల భవంతిలో ఉంటున్నాడు అనేసరికి అప్పటికే కోవిడ్ సమయంలో కొంత అసంతృప్తి ఉంది. దానికి తోడు శీస్ మహల్ వచ్చింది, దానికి తోడు ఈ లిక్కర్ స్కాము. ఆ లిక్కర్ స్కామ్ వచ్చినప్పటికి కూడా పదవిని అంటబెట్టుకోవడం, ఈ వ్యవహారాలన్నీ ప్రజల్లో బాగా చర్చనీయాంశాలయ్యాయి. ఇదంతా కేజ్రీవాల్ రెండో కోణం బయటకు వచ్చింది. చర్చనీయాంశాలు వచ్చాయి, ఇష్టానుసారం మాట్లాడడం,
తన తదుపరి ముఖ్యమంత్రి ఎంపికలో కూడా ఆయన బలమైన గోపాలరాయ్ కావచ్చు వీళ్ళందరినీ పక్కన పెట్టి అతిశీని ఎంచుకోవడం, అదే సమయంలో మాలివాల్ గొడవ, మాలివాల్ ఇదంతా అతనికి చెడ్డ పేరు తీసుకొచ్చేసాయి. ఆ చెడ్డ పేరుని కాంగ్రెస్ బీజేపీలు పక్కగా ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాయి. అదే సందర్భంలో అతను తీసుకున్న ఒక మొండి నిర్ణయం ఏదైతే ఉందో, ఏది ముఖ్యమంత్రిగా జైలు నుండి కొనసాగాలనే నిర్ణయం, ఆ నిర్ణయం కారణంగా 2 సంవత్సరాలు దగ్గర సంవత్సరంన్నర పాటు ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పనిచేయలేదు. ఒక్క పథకం ప్రజలకి అందలేదు, ఒక్క డ్రైనేజ్ క్లీన్ కావడానికి డబ్బులు అందలేదు. ఏమి అంటే ఢిల్లీ ప్రభుత్వం పెరాలసిస్తో ఉండిపోయింది. అది అరవింద్ కేజ్రీవాల్ యొక్క మొండితనం, మూర్ఖత్వం కారణంగా అయింది. ఇప్పుడు అదే సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఆయన రాజీనామా చేశాడు, ఇంకో ఆయన్ని పెట్టాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, బెయిల్ తీసుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ పరిపాలనలో ఇబ్బంది రాలేదు. ఇక్కడ ఏమైంది, ఇతని మూర్ఖత్వం కారణంగా 1.5 సంవత్సరానికి పైగా ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ వస్తే నీకు వానలు వచ్చాయి, కాలువలు తీసేవాళ్ళు లేడు, డబ్బులు నిధులు శాంక్షన్ కావట్లేదు, నువ్వు కేంద్ర ప్రభుత్వంతో తగాదాలో ఉన్నావు, లెఫ్టినెంట్ గవర్నర్తో తగాదాలో ఉన్నావు, సుప్రీంకోర్టుతో తగాదాలో ఉన్నావు, అన్ని రకాలుగా నువ్వు తగాదాలో ఇరుక్కుపోయి ఉన్నావు. ఇటువంటి నేపథ్యంలో అతను మూర్ఖంగా, అహంకారంగా, మొండిగా వ్యవహరించడం ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ యొక్క దుస్థితికి కారణం. నా అంత పెద్దవాడు లేడు అనుకోవడం, నరేంద్ర మోడీకి నేనే ప్రత్యామ్నాయం, రాహుల్ గాంధీ పిల్లగాడు అనుకోవడం, కాంగ్రెస్ అసలు లేదు అన్న రీతిలో వ్యవహరించడం, ఇదంతా కూడా ఒక్కసారిగా ఆయనకు వచ్చిన అదే విషయాన్ని అహంకారం, అదే విషయాన్ని ఈయన కూడా చెప్పాడు. ఎవరు? ఆయన గురువు అన్నా హజారే. అధికార అహంకారంతో అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించి ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. అతి త్వరగా నేను పెద్దవాడిని అయిపోవాలన్న దీనితో చేశాడు అని చేస్తూ కూడా ఇంకొకటి ఏం చేశాడంటే, ఆమ్ ఆద్మీ పార్టీని మళ్ళా ఒక కుటుంబ పార్టీగా మార్చే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. ఇప్పుడు తను జైల్లో ఉన్నప్పుడే గోపాలరాయ్కో ఇంకోళ్ళకో అర్హులు వాళ్ళంతా కూడా మొదటి నుంచి కలిసి వాళ్ళకి నువ్వు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పుండొచ్చు, బాధ్యతలు అప్పచెప్పుండొచ్చు, ఇవ్వకుండా నీ చేతిలో పెట్టుకున్నావు. ఒకానొక సందర్భంలో నీ భార్యని ముఖ్యమంత్రి చేయాలని చూసావు, భార్యని ముఖ్యమంత్రి చేయాలని చూసావు. ఇవన్నీ ఏమవుతోంది? నువ్వు చెప్పింది ఏంది? అవినీతి పైన పోరాటం, కుటుంబ పార్టీల మీద పోరాటం, రాజకీయాల్లో ధన ప్రభావాన్ని తగ్గిస్తానడం, తర్వాత ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడుపుతానడం, పేద ప్రజల కోసమే నేను ఉంటానడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా డొల్లా అన్న పేరుతో ఈరోజు ప్రజల దృష్టిలోకి రావడం జరిగింది. దాన్ని కాంగ్రెస్, బీజేపీలు వీళ్ళిద్దరూ ఎంత శత్రువులైనప్పటికీ ఎక్స్పోజ్ చేయడంలో 2 పార్టీలు సమానంగా పనిచేసాయి. దాంతో ఆయనకి ఏమి చేయాలనే పరిస్థితుల్లో ఎన్నికలకు వచ్చిన సమయంలో కూడా చాలా తప్పులు చేశాడు. మొదటి తప్పు ఏంటి? లిస్టు రిలీజ్ చేసేయడం, మేనిఫెస్టో రిలీజ్ చేసేయడం, అవతల వాళ్ళకే ఆలోచించుకునే అవకాశం ఇవ్వడం. మేనిఫెస్టోను ముందే ఇది చేసుకుంటూ వచ్చాడు. అది చేసుకుంటూ రావడమే టికెట్ల డిస్ట్రిబ్యూషన్లో కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు, కొన్ని స్థానాలు మార్చాల్సి వచ్చింది. స్థానాలు మారిన వాళ్ళంతా ఓడిపోయారు. మనీష్ సిసోడియా ఓడిపోయాడు, ప్లస్ ఈయన సౌరభ్ అతను ఓడిపోయాడు, తను స్వయంగా ఓడిపోయాడు. సో ఇది ఇక యమునా విషయంలో ఆయన చేసిన పెద్ద తప్పు, జాట్ల మీద విష ప్రచారం, మీరు విషాన్ని కలుపుతున్నారని చెప్పడం. హర్యానా ప్రజలు యమునలో విషం కలిపి ఢిల్లీ వాసుల్ని చంపేయాలనుకుంటున్నారు, కుట్ర పన్నుతున్నారు. ఎందుకు చేస్తారు? నీకు ఢిల్లీలో జాట్ కుట్రలు ఎక్కువగా ఉన్న సందర్భంలో నువ్వు అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే హర్యానా గురించి అది ఎంత నెగిటివ్ ఇది చూపిస్తుంది. అది నెగిటివ్ చూపిస్తుందని నువ్వు తర్వాత రోజు ఏం చేసావు? ఒక 2 రోజుల తర్వాత యమునలో నేను ఫెయిల్ అయిపోయానని అంగీకరించావు. ఇక పథకాల విషయానికి వస్తే నువ్వు హడావిడిగా గుడులకి, గురుద్వారాలకి ఇస్తాను, దాంతోనే నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు. 10 ఏళ్లుగా పట్టని గుడులు, గురుద్వారాలు ఈరోజు ఎందుకు కావాల్సి వచ్చింది? ఇది పాజిటివ్ కన్నా నెగిటివ్ అయిపోయింది. ఇంకా రకరకాలు ఇప్పుడు
ఆయన ఈ బస్సులకు సంబంధించిన కుంభకోణాలు కొన్ని ఎలక్ట్రిసిటీ బస్సుల్లో ఆ ఎమర్జెన్సీ బటన్ పెడతానని 140 కోట్ల రూపాయలు, ఇట్లా రకరకాల కుంభకోణాలు మొహల్లా క్లినిక్లు ఒకదాని తర్వాత ఒకటి బయటికి రావడం. ఈ మొహల్లా క్లినిక్లు స్కూళ్ళల్లో జరిగింది ఏంది, అవసరమైన నిధులు రాకపోతే ఏం చేస్తాయి అవి? 1.5 గవర్నర్ ఎల్జీ సెక్రటేరియట్ సీజ్ చేయమన్నాడు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఒక ఫైల్ బయట కూడా 1.5 సంవత్సరం నువ్వు ఫైల్ మీద సంతకాలు పెట్టట్లేదు, మరి గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది? అందులో నీది పూర్తి గవర్నమెంట్ కూడా కాదు. అవును, నువ్వు ఎన్సిటీ గవర్నమెంట్, పార్షియల్ పవర్స్ ఉన్న గవర్నమెంట్. నువ్వు సైన్ చేస్తే లెఫ్టినెంట్ గవర్నర్, అది కూడా నువ్వే సాధించుకున్నావు. నేను సైన్ చేస్తేనే గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి అనేది సుప్రీంకోర్టుకు పోయి కొట్లాడి తెచ్చుకున్నాడు ఆయన, మా అధికారాలు తగ్గిస్తున్నాడని. మరి నువ్వు సైన్ చేయడానికి లేదు. సో ఇవన్నీ కలగలిపి, అంటే అతని మూర్ఖత్వం, మొండితనం, అహంకారం, నా అంత పెద్దవాడు ఎవడు లేడనుకోవడం, ప్రతి విషయంలోనూ అతను వేలు పెట్టడం. ముఖ్యంగా ఈ డీప్ స్టేట్ మద్దతుతో ఖలిస్తానీ ఉద్యమాన్ని కెలకడం, ఆ తర్వాత రైతు ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకోవడం, వీళ్ళందరికీ నేను తప్ప ఎవరు భరోసా, నేను తప్ప ఎవరు లేరు అనుకోవడం. అదే ఢిల్లీ రైట్స్ జరిగిన తర్వాత ఆ ఢిల్లీ రైట్స్కి బాధ్యత వహించలేదు ఆయన. కేంద్ర ప్రభుత్వం అది ఇది అని దోసిపుచ్చేసాడు. ఇవన్నీ కలగలిపి అతను వరుసగా గత 5 ఏళ్లలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, అహంకారంతో 2 సార్లు నన్ను గెలిపించారు, ఇంకా నాకు తిరుగులేదు, నేను అతి తక్కువ సమయంలో జాతీయ పార్టీ నాయకుడిని అయిపోయానన్న ఏదైతే అహంకార ధోరణి ఉందో, అహంకారం ధోరణికి ఈరోజు ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడ కూర్చోబెట్టారు. స్వయంగా ఆయన్ని ఓడగొట్టడం ఉంటుందా? అంటే పంజాబ్లో ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఢిల్లీలో లేదు, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం అనేటువంటిది భవిష్యత్తులో పార్టీ అంటే ఢిల్లీలో కూడా మనకి దగ్గర 45% ఓట్లు ఉన్నాయి, పంజాబ్లో ఉంది, పార్టీ అక్కడక్కడ ఉంటుంది. భవిష్యత్తులో అరవింద్ కేజ్రీవాల్ తన నడవడికను ఎలా మార్చుకుంటాడన్న దాన్ని బట్టి ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ తన నడవడికను అతను మార్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే అదే రేపు పంజాబ్లో కూడా పార్టీ ఉండదు. ఒకసారి అధికారం పోయిన తర్వాత నీ నాయకులే నిన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నీ నాయకులే నిన్ను ప్రశ్నిస్తారు. ఇప్పుడు మొన్న మాలివాల్ ప్రశ్నించినట్టు రేపు రకరకాల నాయకులు ప్రశ్నిస్తారు. వాటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పుకోవాలి. అందులో నీది కుటుంబ పార్టీ కాదు. సో నువ్వు సమాధానాలు చెప్పుకోవాలి, చెప్పుకునే పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని దాటుకొని నువ్వు నేర్పరితనంతో బయటపడితే నీ పార్టీ ఉంటుంది, లేదంటే ఉండదు. ఇప్పుడు నీకు 2 శత్రువులు, అవకాశం దొరికింది కాబట్టి కాంగ్రెస్ కూడా నిన్ను దొక్కే ప్రయత్నం చేస్తుంది, బీజేపీ ఎట్లానో నిన్ను దొక్కే కాంగ్రెస్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్తు రాబోయే 1-2 సంవత్సరాల్లో ఆయన ఎలా వ్యవహరిస్తాడన్న దాని మీద ఉంటుంది. సరిగ్గా వ్యవహరించలేకపోతే పంజాబ్లో కూడా ప్రభుత్వం పోతే ప్రధానంగా నిధుల సమస్య పార్టీకి వస్తుంది. నిధుల సమస్య వచ్చిన తర్వాత ఏమవుతుంది అన్నది ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూడాలి.